కథ నీలంపూర్ అనే చిన్న గ్రామం గురించి. అక్కడ సీత మరియు ఆమె భర్త రాజు తమ కుమారుడు రాహుల్తో కలిసి ఉంటారు. రాజు ఒక రైతు మరియు తమ చిన్న భూమిపై పంటలు పండించి కుటుంబాన్ని పోషిస్తాడు. కానీ కాలక్రమేణా ఆ భూమి ఫలవంతం కావడం మానేసింది. ఇంటి పరిస్థితులు కూడా మరింత గందరగోళంగా మారాయి. సీత మరియు రాజు ఒకే కల కలిగి ఉన్నారు, వారి కుమారుడు రాహుల్ చదువుకొని పెద్దవాడు కావాలని. కానీ వారి జీవితంలో ఒక మలుపు వచ్చింది. అది వారి కలను నెరవేర్చడానికి మార్గాన్ని కష్టతరం చేసింది. ఒకరోజు రాజు పొలంలో పనిచేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక పాము అతన్ని కుట్టింది. గ్రామం బయట ఉన్నందున ఎవరికీ అతని గురించి తెలియదు. సాయంత్రం వరకు రాజు ఇంటికి రాకపోవడంతో సీత ఆందోళన చెందింది. ఆమె గ్రామ ప్రముఖుడు రావుగారిని సంప్రదించింది మరియు చివరికి రాజును పొలం నుండి తీసుకొచ్చారు. వైద్యుడు రాజు అనారోగ్యం గురించి వివరించాడు మరియు అతను కోమాలో ఉన్నాడని చెప్పాడు. ఇప్పుడు ఇంటి ఖర్చులు మరియు రాహుల్ చదువు సమస్య సీత మీద పడింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? రాజు కోమాలో ఉన్నాడు మరియు రాహుల్ చదువు ఖర్చులు ఎలా భరించాలి? కానీ నేను ఓడిపోవడం ఇష్టం లేదు. రాహుల్ కలను నెరవేర్చాలి, నేను ఎంత కష్టపడినా సరే. సీత తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి మరియు రాహుల్ని చదివించడానికి నిర్ణయించుకుంది. ఆమె రావుగారిని సంప్రదించి తన సమస్యను వివరించింది. రావుగారు, మా ఇంటి ఖర్చులు మరియు రాహుల్ చదువు ఖర్చులు భరించడానికి నాకు మీ సహాయం కావాలి. మీ పొలంలో పని చేయడానికి నాకు అనుమతి ఇవ్వగలరా? సీత, నువ్వు పొలంలో పని చేయడం నాకు అవసరం లేదు. నేను నీ ఇంటి ఖర్చులు భరిస్తాను. రావు గారు, నేను నా కాళ్ళపై నిలబడాలనుకుంటున్నాను. నా కష్టంతో నా ఇంటిని నడపాలనుకుంటున్నాను. మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి. సరే సీత, నా పొలంలో పని చేయడానికి నీకు అనుమతి ఇస్తున్నాను. కానీ గుర్తించుకో, నీ కుమారుణ్ణి కూడా జాగ్రత్తగా చదివించుకో. సీత రావుగారి పొలంలో పనిచేయడం ప్రారంభించింది. ఆమె ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో కష్టపడుతుంది మరియు సాయంత్రం ఇంటికి వచ్చి రాహుల్ చదువుకు సహాయం చేస్తుంది. రాహుల్ కూడా తన తల్లి కష్టాలను చూసి చదువులో మరింత కృషి చేయడం ప్రారంభించాడు. ఒకరోజు రాహుల్ సీతను అడిగాడు, అమ్మా, మీరు ఇంత కష్టపడుతున్నారు, నేను కూడా మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. నేను కూడా పొలంలో పని చేయవచ్చా? రాహుల్, నీవు చదువుపై దృష్టి పెట్టు. నీ కల నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను. నీవు చదువుకో, మిగతావన్నీ నేను చూసుకుంటాను. కానీ అమ్మ, మీరు ఇంత అలసిపోతున్నారు. మీరు ఇంత కష్టపడడం నాకు ఇష్టం లేదు. మీ నాన్న కల నెరవేర్చడానికి నేను ఇక్కడ ఉన్నాను. నీవు చదువుకో మరియు ఒక పెద్దవాడివి అవ్వాలి. నేను నీ కళని నెరవేర్చడానికి ఎంత కష్టపడినా సరే. రాహుల్ తన తల్లి మాటలు పాటించాడు మరియు చదువులో మరింత కృషి చేయడం ప్రారంభించాడు. అతను ప్రతిరోజు ఉదయం వేగంగా లేచి చదువుకుంటాడు మరియు పాఠశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత తన తల్లికి సహాయం చేస్తాడు. సీత కష్టాలు మరియు రాహుల్ కృషి వారి జీవితంలో మార్పులు తెచ్చాయి. కొన్ని నెలల తర్వాత రాజు కోమా నుండి బయటపడ్డాడు. అతను తన భార్య సీత కష్టాలు మరియు రాహుల్ చదువు గురించి తెలుసుకొని గర్వంతో నిండిపోయాడు. मेरा तुम इतनी मुश्किल वक्त में फिर भी तुमने अपनी हिम्मत नहीं हारी. तुमने ना सिर्फ घर संभाला बल्कि राहुल की पढ़ाई का भी पूरा ध्यान रखा. मैं तुम पर गर्व करता हूँ. నీవు బాగుపడడంతో నా ఆందోళనలు అన్నీ తొలగిపోయాయి. ఇప్పుడు మనమిద్దరం కలిసి రాహుల్ కలను నెరవేర్చుకుందాం. రాజు కూడా పొలంలో పనిచేయడం ప్రారంభించాడు మరియు సీత గ్రామంలోని పిల్లలకు చదువు చెప్పడం ప్రారంభించింది. ఆమె ప్రతిరోజు సాయంత్రం పిల్లలకు చదువు చెప్పేది మరియు వారికి విద్య యొక్క ప్రాముఖ్యతను బోధించేది. రాహుల్ కూడా తన చదువులో మరింత ముందుకు సాగాడు.
కొన్ని సంవత్సరాల తర్వాత రాహుల్ తన పాఠశాల చదువులో టాప్ చేసి ఒక మంచి కళాశాలలో ప్రవేశం పొందాడు. అతను తన తల్లిదండ్రుల కలను నెరవేర్చడానికి ఒక పెద్ద అధికారి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. అమ్మా నాన్న, మీరు నన్ను చదివించడానికి ఇంత కష్టపడుతున్నారు. అది మీ కారణంగానే. నేను మీ కళని నెరవేరుస్తాను మరియు ఒకరోజు మిమ్మల్ని పెద్ద నగరానికి తీసుకొని వెళ్తాను. నీవు మాకు చాలా సంతోషం ఇచ్చావు. నీ విజయం మాకు అతిపెద్ద ఆనందం. నీలంపూర్ గ్రామంలో కూడా సీత కష్టాలు ప్రజల ఆలోచనలను మార్చాయి. ఇప్పుడు గ్రామంలోని వారు తమ పిల్లలను చదివించడానికి ఎక్కువ శ్రద్ధ వహించడం ప్రారంభించారు. సీత గ్రామంలో ఒక చిన్న పాఠశాలను ప్రారంభించింది. అక్కడ ఆమె పిల్లలకు చదువు చెప్పేది. సీత మనకు చూపించింది, ఒక స్త్రీ కూడా తన కష్టాలతో తన కుటుంబ భవిష్యత్తును మార్చగలదు. మనం కూడా మన పిల్లలను చదివించడానికి ఎక్కువ శ్రద్ధ వహించాలి. సీత కథ అందరికీ విద్య మరియు సాధికారత యొక్క ప్రాముఖ్యతను బోధించింది. ఒక తల్లి త్యాగం మరియు కృషి తన కుటుంబాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలదని ఈ కథ చూపిస్తుంది.